ఇవాళ సంక్షేమ పథకాలను కొద్దిగా అమలు చేస్తూ ముందుకు పోతూ ఇదే 2012లో ఇదే ప్లేస్లో మాట్లాడినప్పుడు గ్రామం తిరుగుతున్నప్పుడు రోడ్డుకి ఎడమవైపు రోడ్డు కుడివైపు ఎక్కడ చూసినా బీడుబడ్డ భూములు. ఏ మగవాన్ని చూసినా నీ వయసు ఎంత అంటే 20 ఏళ్ళు అని 60 ఏళ్ళకి ఎట్లుంటుంది ముఖం అట్లా ముడతలు పడిపోయి కడుపు లోపడిపోయి కడుపు డొక్క ఒకటై బక్క చిక్కి బతుకుతున్నటువంటి ఈ నాగర్ కర్నూలు ప్రాంతం, ఈ తెలకపల్లి మండలం, ఈ కార్వంగ గ్రామంలో అద్భుతమైనటువంటి భూములు. ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం చేసే గ్రామం ఏదంటే కార్వంగ. అత్యంత ఎక్కువ పంటలు పండిస్తూ అత్యధికంగా కష్టపడే తత్వం ఉన్నటువంటి రైతాంగం. కానీ అన్నీ ఉన్నా అల్లుల నోట్లు శని అన్నట్టు మన దగ్గర భూములు ఉన్నాయి, కష్టపడే రైతులు ఉన్నారు. కానీ గత ప్రభుత్వాల పుణ్యం కరెంట్ ఇయ్యక, నీళ్ళు ఇయ్యక, ఎరువులు ఇయ్యక, విత్తనాలు ఇయ్యక అనేకమైనటువంటి కోసం ఆ విత్తనాలు పండిన పంట తర్వాత ఇవాళ ఆ కొనే నాదుడే లేడు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కారు గుర్తు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 2 సంవత్సరాలకే 14 సంవత్సరాల కానటువంటి కేఎల్ఐ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేసి గత 6 సంవత్సరాలుగా కార్వంగ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భూమిని 2 పంటలు సాగు చేస్తున్న మాట వాస్తవం అయితే మీకు చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి. ఒక 2-3 కొట్టరు, నాకు తెలిసి ఎవరు కొట్టరు. వాళ్ళ గురించి నేను తర్వాత మాట్లాడతాను. వాస్తవాలు ఒప్పుకోరు కొంతమంది. ఎందుకంటే అనేక కోసలు పెట్టారు, రైతుకి ఇబ్బంది పెట్టి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏం కావాలి? రైతు ఏం కోరుకుంటాడు? నువ్వెన్ని డబ్బులు సంపాదించుకున్నావు అడగడు. రైతుకు కావాలి కరెంటు, రైతుకు కావాలి నీళ్లు, రైతుకు కావాలి సకాలంలో ఎరువులు, రైతుకు కావాలి విత్తనాలు. ఇవన్నీ సమకూరుస్తూ రైతుకు పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం ఏది? నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, కేసీఆర్ గారు. మరి గత ప్రభుత్వాలు 60 ఏళ్ళుగా ఓట్లు వేయించుకొని మన రైతుల గురించి పట్టించుకుంటే ఇలా కార్వంగలో రైతు ఎంత ధనవంతుడు ఉండేవాడో ఒకసారి ఆలోచన చేయండి. పంట పండుతుందా లేదా డౌట్, వర్షం వస్తుందా రాదా డౌట్, కరెంట్ ఉంటుందా పోతుందా డౌట్, అన్నిటికీ అనుమానాలే. ఇప్పుడు ఒక్క అనుమానం లేకుండా 9 సంవత్సరాలుగా కరెంట్ ఇచ్చుకుంటూ పోతూ అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వడం వల్లనే ఇలా కార్వంగలో చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లాగా, హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ ఎట్లనో మన కార్వంగకు ఔటర్ రింగ్ రోడ్ లాగా నీళ్లు రావడం వల్ల సుమారుగా 1000 ఎకరాలు ఈ ప్రాంతంలో ప్రతి పంట పండుతున్న మాట వాస్తవం. ఇది వాస్తవాలు. రైతు బంధు ద్వారా 1549 మందికి, ఒక్క కాదు, 100 కాదు, 500 కాదు, 1000 కాదు, 1550 మందికి ప్రతి సంవత్సరం చొప్పున ఒక కార్వంగ గ్రామానికి రైతులకు 24 కోట్ల రూపాయలు కారు గుర్తు పంపించింది. అదే రైతు బంధు 20 ఏళ్ల కింద ఇస్తే మన పెట్టుబడికి కొద్దో గొప్ప ఆసర ఉండేదా కాదా? ఉండే, ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినాం. పంట పండితే మనం నాగర్ కర్నూలు తీసుకుపోయి 4 రోజులు 5 రోజులు కుప్పకాడ పండుకున్న మాట వాస్తవం కదా. మరి ఇప్పుడు ఎవరన్నా కార్వంగ గురించి ఒట్లు తీసుకొని నాగర్ కర్నూలు మండికి పోతున్నారా? పోతలేదు. అప్పుడు ఒట్లు తీసుకొని పోతే కుప్పకాడ పండుకుంటే ఆసాం వచ్చి నలిసి 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 నూకలు ఉన్నాయి,
600కి ఇస్తావా అంటే తిట్టుకొని 600కి అమ్ముకొస్తున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ మద్దతు ధర పూర్తిగా రైతులకు ఇవ్వాలంటే ప్రభుత్వం కొంటే ఆసాములు భయపడి మద్దతు ధర ఇస్తారని చెప్పి ఇలా ప్రభుత్వం కొంటుంది. మరి గతంలో ప్రభుత్వం ఉంది, మరి ఎందుకు కొనలే? ఆసాములతో వాళ్ళకున్న సంబంధం, ఆసాములకు వాళ్ళకున్నటువంటి సంబంధంతో మన ఓట్లు కొనలే. మాకు ఎవరితో సంబంధం లేదు, ప్రజలతో మాత్రమే సంబంధం ఉంది. నాకు ఎవరు బాసులు కాదు, మీరే మా బాసులు. తెలంగాణలో ఉన్నటువంటి రైతులే మాకు బాసులు. అదే కాంగ్రెస్ వాళ్ళకు బాసులు ఎక్కడుంటారు? ఢిల్లీ. ఏం పని చేయాలన్నా ఢిల్లీకి ఫోన్ చేయాలి. సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో అమ్మా నాకు బాత్రూమ్ వస్తుంది పోయమంటావా పోయొద్దా అని అడగాలి.